హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ హ్యారీ పోటర్ ఆటోమొబైల్. సో తమ్నేల్ చూసే ఉంటారు, మీకు అర్థమై ఉంటుంది. ఎస్, మన నిస్సాన్ కంపెనీ అండ్ హోండా కంపెనీ రెండు కూడా మెర్జ్ అవబోతున్నాయి అన్నమాట. సో రెండు కలిసి మెర్జ్ అయ్యి కార్లను అయితే ప్రొడక్షన్ చేయాలని చెప్పి డిసైడ్ అవ్వటం జరిగింది. రెండు కూడా జపనీస్ కంపెనీస్ అన్నమాట. రెండు కూడా జపాన్ కంపెనీలు, హోండా అండ్ నిస్సాన్. సో మనకు తెలుసు, రీసెంట్గా 2-3 ఇయర్స్ నుంచి నిస్సాన్ మ్యాగ్నెట్ అనే వెహికల్తో బాగా సక్సెస్ అయింది. నిస్సాన్కి మ్యాగ్నెట్ అనే కారు బాగా లైఫ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ షేర్లు అంటే డౌన్లో ఉన్న వాటిని మార్కెట్లో నిస్సాన్ కంపెనీని కొంచెం మార్కెట్ స్టాండర్డ్స్లో నిలబెట్టింది మ్యాగ్నెట్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా హోండాలో మీకు తెలుసు, హోండా సిటీ, హోండా అమేజ్ సక్సెస్ఫుల్ వెహికల్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి, సెడాన్ కార్లు. అదేవిధంగా హోండాలో ఎలివేట్ అని ఒక ఎస్యూవీని కూడా లాంచ్ చేశారు. అది కూడా బాగా సక్సెస్ఫుల్ మోడలే. కాకపోతే ఈ రెండు మర్జ్ అవ్వటం వెనుక విశేషం ఏంటంటే, జనరల్గా ఇప్పుడు అంతా కూడా ఈకో ఫ్రెండ్లీ, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా ట్రెండింగ్లోకి వస్తున్నాయి. అందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈకో ఫ్రెండ్లీ కావచ్చు, రకరకాల రీజన్స్ వల్ల ఎన్విరాన్మెంట్ వైజ్ కానీ ఏదైనా కానీ పెట్రోల్ కన్జంప్షన్ తగ్గించడానికి ఏదన్నా కానీ మొత్తానికి అందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద దృష్టి పెడుతున్నారు అనమాట. ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు కొనడానికి. మన ఇండియన్ మార్కెట్లో కూడా టాటా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఆల్మోస్ట్ అన్ని వేరియంట్స్, టియాగో ఈవీ కాడ నుంచి, అదేవిధంగా మనకి టాటా పంచ్ ఈవీ, టాటా రీసెంట్గా లాంచ్ చేసిన టాటా కర్వ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, ఆల్ట్రోజ్ ఈవీ, అన్నీ కూడా ఈవీ వెహికల్స్ అన్ని వేరియంట్లో తెచ్చేసింది. రేపు 2025లో టాటా నానో ఈవీ ప్రాజెక్ట్ కూడా రాబోతుందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో అది కూడా ఈవీతోనే లాంచ్ చేస్తున్నారు, అంటే ఈవీ కూడా తెస్తున్నారు. సో ఇండియన్ మార్కెట్లో ఈవీ బాగా మెయిన్ హైలైట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫ్యూచర్లో ఎక్కువ ఈవీ వెహికల్సే వస్తాయి. సో అందుకని చెప్పి ఈ నిస్సాన్ అండ్ హోండా రెండు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క స్టాండర్డ్స్కి ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ సపరేట్గా ఈవీ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడం కంటే మెర్జ్ పెడితే వాళ్ళు, అంటే రెండు కంపెనీ షేర్స్ మెర్జ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే, యూనిట్ స్టార్ట్ చేస్తే ఈజీగా ఈవీ వెహికల్స్లో వాళ్ళు వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్షన్ చేసి కార్స్ని సప్లై చేయొచ్చని డెసిషన్ తీసుకున్నారు. సో అందుకోసమే హోండా అండ్ నిస్సాన్ రెండు కూడా మెర్జ్ అవ్వడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మన ఇండియన్ మార్కెట్లో రీసెంట్గా మహేంద్ర వెహికల్, మీకు తెలుసు కదా, మహేంద్ర వెహికల్ కూడా ఇంతకుముందు ఎస్యూవీ 400 ఉండేది ఈవీ వెహికల్. అదేవిధంగా రీసెంట్గా వాళ్ళు BE6, మన ఛానల్లో ఉంది, ఆ వీడియో గురించి చెప్పాను, మీరు చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి. మహేంద్ర BE6 వెహికల్ గురించి కూడా, అది కూడా ఈవీ వెహికల్ అన్నమాట. సో ఈవీ సెగ్మెంట్లో ఇండియన్ మార్కెట్ ఇప్పుడిప్పుడే చాలా ముందుకు వెళ్తుంది. సో ఫ్యూచర్లో మ్యాక్సిమం ఈవీ వెహికల్స్కి డిమాండ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో అందుకని చెప్పి ఈవీ వెహికల్స్ని వాళ్ళు ప్రొడక్షన్ చేయడానికి, మార్కెట్లోకి తెచ్చి సెల్ చేయడానికి ఈ రెండు కంపెనీలు మెర్జ్ అయ్యి ఈవీ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసినట్టు వాళ్ళు చెప్పారు. సో ప్రజెంట్ మార్కెట్లో ఉన్న కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఈ రెండు మెర్జ్ అయితే బాగా వాళ్ళు స్ట్రాంగ్ అయ్యి ఈ కాంపిటీషన్లో తట్టుకొని నిలబడతారని చెప్పి వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నట్టు వాళ్ళు ఇద్దరు సీఈఓలు చెప్పారు. అదే నిస్సాన్ సీఈఓ అండ్ హోండా కంపెనీ సీఈఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఇలా చెప్పారనమాట. అంతేకాకుండా ఈ రెండు కంపెనీలతో పాటు మిస్టబిషి అనే కంపెనీ కూడా వీళ్ళతో చేయి కలుపుతున్నట్టు చెప్పారనమాట. సో ఈ యావరేజ్గా ఈ మూడు కంపెనీల యొక్క మార్కెట్ వాల్యూ అనేది $5,500 కోట్ల ఉందన్నమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 4.68, అంటే 4.68 లక్షల కోట్లు అనమాట మన ఇండియన్ కరెన్సీలో. సో అల్టిమేట్గా ఈ డీల్ ప్రకారం 2026 ఆగస్టు నాటికి నిస్సాన్, హోండా కంపెనీలు డీలిస్టింగ్ ప్రక్రియ పూర్తి చేసి జాయింట్ హోల్డింగ్ కంపెనీ షేర్లను టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టింగ్లో చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నట్లు మా నిస్సాన్ సీఈఓ అండ్ అదేవిధంగా హోండా సీఈఓ ఇద్దరు కూడా చెప్పటం జరిగింది. సో ఇది ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో నిస్సాన్ అండ్ హోండా రెండు కూడా మెర్జ్ అయ్యి ఈవీ వెహికల్స్ని ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నట్లు చెప్పారు. సో ఇలాంటి లేటెస్ట్ మరిన్ని కార్ అప్డేట్స్ కోసం, ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం లేట్ చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్లీ వ్యూస్ అయితే వస్తున్నాయి, పర్లేదు, కానీ సబ్స్క్రైబ్ అయితే అందరూ చేసుకోవట్లేదు. దయచేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మ్యాక్సిమం స్క్రాప్ చెప్పను, పాయింట్కే వస్తాను. చాలా తక్కువ టైంలోనే మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో మరొక వీడియోతో, మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.